ప్రేమలోన మన వేట ప్రేమకై వేచనని ప్రేమలోన ఇంటి ముందు మల్లె చెట్టు చెట్టు కింద సేయవట్టు పడితే నా ఏలువట్టు నా మెడ. ఇప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి ఫోక్ ఇండస్ట్రీ వైపు. స్కూల్కి వెళ్దాం అన్న టైంలో అమ్మని డబ్బులు అడిగితే డాడీ కోపంగా సంపాదిస్తే తెలుస్తుంది నీకు అని అన్న మాట పట్టుకొని టీ షాప్లో కప్పులు కడగడానికి వెళ్ళా. పోనీ బంగారు అమ్మ తాకట్టు పెట్టి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, మళ్ళీ ఒక 3 months కోర్స్ తీసుకున్న తర్వాత అది అసలు ఫేక్ అని తెలవడం. మార్కెట్లో ఎవ్రీ సాటర్డే నేను స్కూల్కి వెళ్ళకుండా ఆ సాటర్డే రోజు కూడా ఫ్లాస్క్లో టీ పట్టుకొని నేను టీ మొత్తం అమ్ముకొచ్చామండి. నాన్న డాడీ బాగా డ్రంక్ చేస్తారనమాట. సో యా మంచిగా డ్రంక్ చేసేవాడు, అమ్మని కొట్టేవాడు. నాన్నగారు కూడా చనిపోయారు, అప్పుడు మీరు వెళ్ళలేకపోయారని. క్యాస్ట్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతాయా అనేది. ఒక తండ్రి చనిపోతే కొడుకు లేకుండా దహనం చేయడం అనేది, భార్యని పక్కన ఉంచకుండా. ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా నాన్న అంటే అనగానే ఒక ఎమోషన్ అది. అంటే బేసిక్గా నాకు నాన్న లవ్ ఎట్లుంటుందో తెలీదు. తాగుబోతైనా సరే, లేకపోతే కొట్టేవాడైనా తిట్టేటాడైనా సరే, నాన్న అనేవాడు ఉండాలి. అంటే ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాం కదా, మనము అంటే పని చేసిన స్థలం కానీ అవి గుర్తుకొచ్చినప్పుడు కృష్ణానగర్లో కారు కొన్న తర్వాత మీరు నమ్మరు, కృష్ణానగర్లో ఎక్కడైతే నేను చెప్పులు లేకుండా, షూస్ లేకుండా చెప్పులు వేసుకొని తిరిగిన ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో, గడ్డ కింద. ఏం చదువుకున్నారు మీరు? నేను 4th class చదువుకున్నాను. వీటితో పాటు అంటే స్లాంగే కాకుండా మీకు లాంగ్వేజ్ కూడా బెంగాలీ. హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ డాడీకి బాగాలేదని అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఆ పేషెంట్ని నేను డైపర్ చేంజ్ చేస్తున్నాను అనమాట. డీలో కూడా మీరు చేశారంట, అసలు అది ఎలా వచ్చింది? డీకి పరిచయం కాకముందు నుంచి నాకు చైతన్య మాస్టర్ తెలుసు. ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఒంటరిగా ఉన్నప్పుడు కార్తిక్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు? నాన్న ఎందుకు లేడు, మా మమ్మీ ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ కార్తిక్ రెడ్డి అనమాట. మన ఫోక్ సాంగ్స్ అని కొడితే మ్యాక్స్ తన పాటలే వస్తాయి. సో తను మనతో పాటు ఉన్నారు. ఈరోజు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కార్తిక్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే నార్మల్గా అంటే ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీలో స్టార్స్ లో ఈ ఇండస్ట్రీలో స్టార్ అంటే ఇప్పుడు మీరే వస్తారు. సో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అన్న, చాలా బాగుంటుంది. ఎవరు కావాలనుకోరు ఇలాంటి ప్లేస్. మీ జర్నీ అసలు హైదరాబాద్కి ఎలా వచ్చింది అంతా తెలుసుకుందాము. ఓకే. సో అసలు ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? ఫోక్ ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? 2008లో వచ్చాను హైదరాబాద్కి. వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్దాం అన్న టైంలో అమ్మని డబ్బులు అడిగితే డాడీ కోపంగా సంపాదిస్తే తెలుస్తుంది నీకు అని అన్న మాట పట్టుకొని టీ షాప్లో కప్పులు కడగడానికి వెళ్ళా. అక్కడ కట్ చేస్తే చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంకా పని మారడం, ఎగ్జిబిషన్లో పార్సల్ బాయ్గా చేయడం, దాని తర్వాత హాస్పిటల్లో వార్డ్ బాయ్గా చేయడం, చిన్న చిన్న క్లినిక్స్లో ఆఫీస్ బాయ్గా చేయడం, అలా 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 మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ డీకి వెళ్ళడం, డీ నుంచి మళ్ళీ ఇంటికి రావడం సెట్ అవ్వక, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఏదో టీవీలో యాడ్ చూసి ఆడిషన్కి పిలుస్తున్నారు అని చెప్పి, సినిమాలో ఆఫర్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఫ్రీగా ఇస్తామని ఆడిషన్లో యాడ్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టాలి, ట్రైనింగ్ తీసుకోవాలని అనడం, దాని తర్వాత పోనీ బంగారు అమ్మ తాకట్టు పెట్టి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, మళ్ళీ ఒక 3 months కోర్స్ తీసుకున్న తర్వాత అది అసలు ఫేక్ అని తెలవడం, కృష్ణనగర్లో ఆఫర్ల కోసం తిరగడము, ఆడిషన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి కృష్ణనగర్ గడ్డ మీద నించొని వాళ్ళు వచ్చి తీసుకెళ్లడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉంచి మాకు సాయంత్రం ఒక 100 రూపీస్ ఇచ్చి పంపించేవాళ్ళు. సో ఇంకా అదంతా వర్కౌట్ కాదని మళ్ళీ నేను హాస్పిటల్కే వర్క్ వెళ్ళడం, మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత డాన్స్ నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనమాట. సో డాన్స్ క్లాస్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి 1 నెల పేమెంట్ కట్టా. ఇంకా నెక్స్ట్ మంత్ లేవన్న తెలిసిన టైంలో మాస్టర్ అన్నారు, డాన్స్ ఎందుకు మానేస్తావు కార్తిక్, ఇన్స్టిట్యూట్లో ఎట్లాగో పనామా రావట్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్లో క్లీనింగ్ చేసి నువ్వు డాన్స్ నేర్చుకో అది అని చెప్పారు. సో అట్లా ఇన్స్టిట్యూట్ పిల్లలు రాకముందు ఒక 1 hour ముందు వెళ్ళి మొత్తం ఇన్స్టిట్యూట్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ సాయంత్రం మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునేవాడిని. అట్లా ఇంకా మాస్టర్ నా కష్టాలు తెలిసి, సరే నీకు వర్కౌట్ కాదు, నీకు మనీ కావాలని చెప్పి నన్ను మాస్టర్తో పాటు సంగీత్కి తీసుకెళ్లేవాడు. చాలా నమ్మకంగా తీసుకెళ్లేవాడు సంగీత్కి. పెద్ద పెద్ద వాళ్ళు చేసేవాళ్ళం. సో ఎవరి కాంటాక్ట్స్ నెంబర్ తీసుకునేవాడిని కాదు, నెంబర్ ఇచ్చేవాడిని కూడా కాదు. సో అట్లా నాకు సొంతంగా మాస్టర్ సంగీత్ ఇప్పివ్వడం జరిగింది. దాని తర్వాత పెద్ద సంగీతాలు చేయడం వల్ల బాగా సంపాదించా.
సంపాదించి అమ్మ గోల్డ్ బ్యాంగిల్స్ చేపించి ఇంకా అట్లా ఇంకా చేంజ్ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత మధ్యలో లాక్డౌన్ పడ్డది, సంపాదించింది మొత్తం ఆ లాక్డౌన్ లో ఖర్చు చేసుకున్నాం. ఇంకా దాని తర్వాత కట్ చేస్తే అప్పుడు టిక్ టాక్ లో జానక రీల్స్ వీడియోస్ బాగా వచ్చేవి. సో అక్క కట్టు బొట్టు బాగా అంటే చాలా ఒక అమ్మాయి అంటే అట్లా ఉండాలి అనిపించేది. బేసిక్ గా నా మైండ్ సెట్ అట్లా, అమ్మాయి కొంచెం ట్రెడిషనల్ గా అనిపిస్తే నేను ఎక్కువ అట్రాక్ట్ అయిపోతా. సో అక్క మంచిగా అనిపించేది. సో అక్కని ఫాలో అయ్యి అక్క పక్కన డ్యూయట్ సేమ్ స్టెప్స్ చేసేవాను అనమాట. అది అక్క చూసి ఇంప్రెస్ అయ్యి అక్కనే మెసేజ్ చేసింది నాకు, తమ్ముడు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావురా, డెఫినెట్ గా ఒక సాంగ్ చేద్దామని చెప్పేసి. అప్పుడు సై టీవీలో మిడ్ లాక్డౌన్, అది అసలు చాలా రిస్ట్రిక్ట్ ఉండే అనమాట. అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు నాకు సాంగ్ ఇచ్చారు. వెళ్ళడానికి నాకు వేయలేదు, ఐడి కార్డ్ చూపించాలంటారు. మనమా డాక్టర్ కాదు, నర్స్ కాదు. సో వెళ్ళాలంటే ఓ డాక్టర్ అయి ఉండాలి, లేదంటే అట్లుండే. నాకు శ్రీకాంత్ అని బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఇక్కడ టాటో కూడా ఉంటది వాడికి కూడా ఉంటది ఎస్కే అని. సో వాడే బండి మీద తీసుకెళ్లి నన్ను ఇందుర్తి అంటే గోదావరికని దగ్గర తీసుకెళ్లి షూట్ కొదిలి మళ్ళీ వాడు వెళ్ళాడు. వాడు ఎంఫార్మా చేశాడు అనమాట. సో ఫార్మసిస్ట్ కాబట్టి వెళ్ళా, సాంగ్ చేసా. ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే మిలియన్స్ పోయింది అది. అట్లా యూట్యూబ్ కి రావడం జరిగింది. ఇదన్నా జాన్ లిరి గారు అంటే మీ లైఫ్ లో అంటే ఒక టర్న్ ఇచ్చారని చెప్పొచ్చా మీకు? టర్నింగ్ పాయింట్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే టర్నింగ్ పాయింట్ కూడా అంటే ఎట్లా అని చెప్పాలంటే ఫస్ట్ నా గురువులే అని చెప్పాలన్నా. మా గురువులు అంటే ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయానేమో కానీ ఈ మధ్యలోనే నేను డాన్స్ మా మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. దాని తర్వాత మా మాస్టర్ సంగీత్స్ మనకి సీజన్ ఉన్నప్పుడే ఉంటాయిరా, మళ్ళీ సీజన్ లేకపోతే ఉండవు, నువ్వు ఒక ప్రాపర్ వర్క్ కావాలని నన్ను ఒక మేడం దగ్గర పంపించారు. ఆవిడ స్కూల్స్ మేనేజ్ చేస్తారనమాట, తను కూడా డాన్స్ టీచరే. సో తన కింద నేను అసిస్టెంట్గా స్కూల్స్లో డాన్స్ టీచర్గా పనిచేసేవాడిని. తన దగ్గర చేస్తూ మా మేడం దగ్గర కూచిపూడి ఫోక్ డాన్స్ నేర్చుకునేవాడిని అనమాట. సో అట్లా ఆవిడ ద్వారా నాకు ఫోక్ ఎక్కువ వచ్చింది. ఆ ఫోక్ రావడం వల్ల ఈ గ్రిప్ ఫోక్ నాకు జానకకి డివైడ్ చేసేసరికి అక్క పర్ఫెక్ట్ సింక్ అనిపించి అక్క తీసుకున్నారు అనమాట. సో మా గురువుల వల్ల అట్లా ఫోక్ అట్లా టచ్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి ఫోక్ చేసా. ఆ ఫోక్ కి వచ్చే ముందు అంటే ఇప్పుడు గురు భక్తి ఎక్కువ, మీకు గురు దక్షిణలు ఇస్తా ఉంటారట ప్రతి గురు పౌర్ణమికి. మా ఇద్దరు గురువులకి అంటే అవి చెప్పొచ్చో చెప్పదో తెలియదు, బట్ నేను చేసే ప్రొసీజర్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా అందరికి. సో మా మేడంకి ఒక శారీ, పువ్వులు, పండ్లు, కాయలు, ఇంకా ఒక దక్షిణం, నాకు తోచినంత దక్షిణం, ఒక చీర, అవన్నీ తీసుకొని వెళ్ళి కాళ్ళు కడిగి హారతి ఇచ్చి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పండ్లు కాయలు పెట్టి ఆవిడకి చీర అవన్నీ పెడతా అనమాట. మాస్టర్ కూడా సేమ్ చేస్తా, ఆయనకు బట్టలు పెట్టి దక్షిణం పెట్టి అట్లా ప్రతి గురు పౌర్ణమికి ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళి విష్ చేసి వస్తా. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంత భక్తిగా ఉండడం చాలా తక్కువ ఉంటారు, బట్ దాన్ని నేను రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది అసలు మర్చిపోవద్దు అన్నదే నా ఫీలింగ్. మూలాలు మర్చిపోవద్దు అనేది నా ఫీలింగ్. సో డెఫినెట్ గా అది ఉండాలి, అది లేకపోతే వేస్ట్ అని అంటా నేను. ఫస్ట్ గురువులు, తర్వాత జాన్ లిరి గారు. అంటే జాను లిరి అంటే అసలు ఏంటి, లిరి అంటే ఏంటి నాకు కూడా అంత క్లారిటీ తెలియదు అన్న. బట్ నాకు తెలిసింది ఏంటంటే అక్క పేరు ఝాన్సీ. సో ఝాన్సీ అనే పేరుని అందరూ స్వీట్ గా జాను జాను అని పిలిచేవాళ్ళు అనుకుంటా. సో జాను అన్న తర్వాత ఇంకా లిరి, ఇది బేసిక్ గా జానపదంలో ఉంటది కాబట్టి సాంగ్స్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం కాబట్టి లిరి అనే వర్డ్ తీసి జానక పెట్టింది. సో ఇద్దరు పేర్లు కలిపి అక్క జాన్ లిరి అని పెట్టుకుంది. మీ జర్నీ చూస్తా ఉంటే అంటే ఇప్పుడు స్టైల్ మూవీలో నాకు రాఘవ లారెన్స్ గారు క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు అంటే అంత ఆ స్థాయికి అంటే జనరల్ గా కృష్ణనగర్ కష్టాలు అనేది కామన్ అందరికీ ఉంటాయి. సో వాడికన్నా ముందే మీరు అంటే ఫ్యామిలీ కష్టాలని చాలా చూసారంట. సో దాని గురించి అసలు ఈ హైదరాబాద్ కి ఏ టైంలో వచ్చారో, మీరు ఏం చదువుకున్నారు ఒకసారి అట్లా దానికి బ్రీఫ్ గా చెప్పండి. నేను పుట్టపర్తిలో 4th క్లాస్ వరకే చదువుకున్నా అన్న. దాని తర్వాత చదువుకున్నా కూడా మాది రాయలసీమ, అనంతపురం. రాయలసీమకి తెలంగాణకి సంబంధమే లేదు కదా మరి, అంటే ఎలా? అదే అక్కడ సాయిబాబా అప్పుడప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు సాయిబాబా కోసం టూరిస్ట్ ప్లేస్ కదా అన్నది. సో జనాలు వచ్చేవారు. మేము పెట్టుకున్న చిన్న టీ బండ్ ఉండే, టీ బండ్ బాగా నడిచేది. ఆయన చనిపోయిన తర్వాత టూరిస్ట్ ఆగిపోయింది, ఇంకా బిజినెస్ ఏం లేకుండే. సో అక్కడ నుంచి ఇక హైదరాబాద్కి వచ్చాం. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నేను పుట్టపర్తిలో చదువుకున్నా కూడా ఎవ్రీ సాటర్డే సంత అయ్యేది. సంత అంటే మీకు తెలుసో తెలియదు, మార్కెట్ అనుకుంటా. మార్కెట్ లో ఎవ్రీ సాటర్డే నేను స్కూల్కి వెళ్ళకుండా ఆ సాటర్డే రోజు కూడా ఫ్లాస్క్ లో టీ పట్టుకొని నేను టీ మొత్తం అమ్ముకొచ్చేవాడిని, మార్కెట్ మొత్తం తిరిగి అమ్ముకొచ్చేవాడిని. అలా చేసేవాడిని. మా అక్క పుట్టపర్తిలో స్కూల్ మానేసి స్కూల్కి బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అక్క స్కూల్ మానేసి నేను ఒక్కడనే చదువుకోవాలని చెప్పి మా అక్క సూపర్ మార్కెట్ లో పనిచేసేది. మా అమ్మ టీ షాప్ నడిపించేది, హోటల్లో పనికి వెళ్ళేది. సో అట్లా నాన్న ఎప్పుడు అంటే మాకు కష్టపడి ఏం చేసింది లేదు. బట్ ఎలాంటోడైనా సరే ప్రతి ఫ్యామిలీకి నాన్న అనేటోడు ఉండాలి, అది ఎప్పుడు మిస్ అవుతుంటా నేను.
సో నాన్న ఏం చేసేవాడు కాదు, బేసిక్గా ఆయనకు తోచినప్పుడు పనికి వెళ్ళేవాడు. డాడీ బాగా డ్రంక్ చేస్తారనమాట. సో మంచిగా డ్రంక్ చేసేవాడు, అమ్మని కొట్టేవాళ్ళు. అప్పుడు నాకేం తెలియని ఏజ్ అది. అమ్మని కొడుతుంటే బయటకు వచ్చి అరిచేవాడిని నేను, మా అమ్మని కొడుతున్నారు ప్లీజ్ రండి రండి అని అరిచేవాడిని. నాన్నగారు కూడా చనిపోయారు, అప్పుడు మీరు వెళ్ళలేకపోయారని తెలిసింది. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే, క్యాస్ట్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతాయా అనేది నా సిచ్యువేషన్ లో జరిగిన తర్వాతే అర్థమైంది. మేబీ ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చుంటుందో తెలియదు, కానీ నా లైఫ్ లో అయితే జరిగింది ఇది. ఒక తండ్రి చనిపోతే కొడుకు లేకుండా దహనం చేయడం అనేది, భార్యని పక్కన ఉంచకుండా చేయడం అనేది నాకు తెలిసి ఎవరి లైఫ్ లో జరిగి ఉండదు. ఎందుకంత క్యాస్ట్ అంతే, క్యాస్ట్ వల్ల మమ్మీని కూడా అక్కడ ఉంచలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు అమ్మ ఉన్నారు పక్కనే, బట్ అమ్మని అక్కడ ఉంచలేదు, అమ్మని పంపించేశారు. మాకు ఒక మాట చెప్పలేదు అసలు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారని కూడా తెలుసు, బట్ మాకు ఒక మాట కూడా చెప్పలేదు. సో అలా ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా బాధ అనిపిస్తుంది, మా నాన్న కూడా ఉంటే బాగుండేది అంతే, ఆ ఫీల్ వస్తుంది అంతే. నాన్న అంటే ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా నాన్న అంటే అనగానే ఒక ఎమోషన్ అది. అంతే అది ఎమోషన్ అంటే అనిపిస్తుంది. అంటే బేసిక్గా నాకు నాన్న లవ్ ఎట్లుంటుందో తెలీదు, అందుకే నా కార్లో ఎప్పుడు నా కార్ ప్లే లిస్ట్లో నాన్న సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ ప్లే చేస్తూ ఉంటా. ఆ నాన్న సాంగ్స్ ప్లే చేసుకొని ఓకే నాన్న ప్రేమ అంటే ఇట్లుంటుందా అనేసి సాంగ్స్ వింటూ ఉంటా, ఎక్కువ నాన్న పాటలు వింటూ ఉంటా. బాధ అనిపిస్తుంది. వాడు ఎలాంటి వాడైనా అయినా సరే, అన్న తాగుబోతైనా సరే, లేకపోతే కొట్టేవాడైనా తిట్టేటాడైనా సరే, నాన్న అనేవాడు ఉండాలి అంతే. అట్లీస్ట్ తాగని మూమెంట్ కన్నా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి అని అనిపిస్తుంది. సో అది నాకు లేదు, బాధ అనిపిస్తుంది బాగా. జనరల్ గా ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నాన్న వల్ల అనేసి, ఇప్పుడు మీకు అంటే ఎంత కొంత ప్రేమ ఉన్నప్పటికి కూడా అయ్యో ఇలా ఉంటే బాగుండేది, నాన్న మంచిగా ఉంటే అమ్మని బాగా చూసుకుంటే బాగుండేది అంటే, మీ నాన్న అది కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసింది. సో అదే లవ్ మ్యారేజ్ మీ ఫ్యామిలీ కూడా, మీ అక్క కూడా లవ్ మ్యారేజ్ అయిందంట. సో అటువంటిప్పుడు మీరు కూడా దాన్ని అపోజ్ చేశారు అనేసి, అసలు దాన్ని ఎలా మీరు తీసుకుంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏదో మా అమ్మకైందని చెప్పేసి అందరూ అలా ఉండరు, సో అలానే యాక్సెప్ట్ చేసాము. సో అక్క లైఫ్ కూడా కొంచెం షీఈస్ వెరీ గుడ్ నౌ, బట్ తను కూడా ఇప్పటికీ స్టిల్ షీ స్ట్రగ్లింగ్ చేస్తుంది అనమాట. సో ఐఎమ్ దేర్, ఆల్వేస్ దేర్. నేనున్నా ఇప్పుడైతే తనకి నేనున్నా, సో నేను చూసుకుంటున్నా. మా బావ కూడా బాగా చూసుకుంటాడు మా అక్కని. సో అంతే. ఏం చదువుకున్నారు మీరు? నేను 4th క్లాస్ చదువుకున్నా అన్న. 4th క్లాస్ చదివేసి అక్కడికే ఆపేసా, ఇంకా దాని తర్వాత చదువుకోలేదు. ఇంకా దాని తర్వాత చెప్పాను కదా నా జర్నీ మొత్తం అటు ఇటు వర్క్ చేయడం అటు ఇటే అయిపోయింది. ఇంకా నాన్న లేరు, అమ్మకి నేనే. ఇంకా ఇప్పుడు నీకు జనరల్ గా ఇప్పుడు ఇంకా అప్పట్లో బాగా ఒకసారి డబ్బు చూసిన తర్వాత బేసిక్ గా ఎవరికి దాని మీద వెళ్ళదేమో, చదువు మీద అంత ధ్యాస వెళ్ళదేమో. మేబీ నాది కూడా అలానే అయింది. 4th క్లాస్ చదివి ఇప్పుడు అంటే వొకాబులరీ కూడా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడడం అని ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఏమో అన్న, నాకు చిన్నప్పటి నుంచి మేబీ అది గ్రాప్ చేసుకోవడం మేబీ అలవాటు నాకు. సో ఇప్పుడు మీరు ఏదన్నా, ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి వచ్చి మాట్లాడనుకోండి, మీ ఆంధ్ర స్లాంగ్ లో వచ్చేస్తాను నేను డైరెక్ట్ గా. ఇది 2 మాటలు మాట్లాడండి. జనరల్ గా మీరు ఇప్పుడు ఏదన్నా ఇంకేంటి కార్తిక్ ఏం చేస్తున్నావు మరి అని అంటే నేను కూడా అట్లా మాట్లాడేస్తా. అవునా అండి, అయ్యో లేదండి బాబు, నేను అప్పుడే చెప్పాను కదా మీకు అక్కడ రమ్మని, మీరు ఎందుకు రాలేదు, మీ గురించి అక్కడ వెయిట్ చేశాను బాబు, బెంగెట్టేసుకున్నాను మీ మీద, ఇలా మాట్లాడేస్తాను. రాయలసీమ నా స్లాంగ్. అక్కడే పుట్టారు కదా మీరు. అదేం లేదు నా, ఏముంది ఉన్నప్పుడు పని చేసుకోవాలా, లేదంటే తినాలా పడుకోవాలా, ఏముంటది చెప్పునా అంతే. ఇంకా అట్లా వీటితో పాటు అంటే స్లాంగే కాకుండా మీకు లాంగ్వేజ్ కూడా బెంగాలీ వచ్చు. ఒక ఫ్యామిలీలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక పేషెంట్ కి ఇంటి దగ్గర బెడ్ పేషెంట్ ఉన్నారంటే వర్క్ కోసం వెళ్ళేవాడిని. అట్లా 1 year వర్క్ చేసా. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు, వాళ్ళ బెంగాలీ ఫ్యామిలీ అనమాట బేసిక్ గా. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అట్లా బెంగాలీ నేర్చుకున్నా. అంటే వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు? అది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళు యాక్చువల్లీ. సో వాళ్ళ డాడీకి బాగాలేదని అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఆ పేషెంట్ ని నేను డైపర్ చేంజ్ చేస్తున్నా అనమాట. డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి బాగా వర్క్ చేస్తున్నావు, మాకు ఇట్లా వర్కర్ కావాలి వస్తావా అంటే, నాకు ఇక్కడికన్నా శాలరీ నాకు ఇక్కడ 8,000 ఇస్తారు, మీరు 10 ఇస్తా అంటే మీ దగ్గరకు వచ్చేస్తా అని చెప్పాను అనమాట. సో అప్పుడు నేను అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మార్నింగ్ 7 to night 6 వరకు ఉండి వచ్చేసేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. అలా వర్క్ చేసేవాడిని.
ఓకే. ఇంకా వాళ్ళైతే నన్ను సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేవాళ్ళు. అలా ఎప్పుడు నన్ను వాళ్ళు ఎటు బయటకు వెళ్ళినా నన్ను బయటకు తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు ఏం తింటే వాళ్ళు నాకు అదే పెట్టేవాళ్ళు. అలా బాగా చూసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సాంగ్స్ విషయానికి వస్తే అంటే ఎమోషనల్ అయ్యారు కదా, ఇటు వైపు వద్దాం. సాంగ్స్ వైపు ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పుడు? 300 సాంగ్స్ చేశాను. 300 దాంట్లో మీకు బాగా పేరు తెచ్చిన సాంగ్? బాగా పేరు తెచ్చిన సాంగ్ రంగు సీతమ్మ. పాడండి ఒకసారి. పాడాలా? ముక్కు నీ లెక్క ఉంది, మూతి నీ లెక్క ఉంది, నొసలు నీ లెక్క ఉంది, నవ్వు నీ లెక్క ఉంది రంగు సీతమ్మో, మేనమామ పోలికలు మెండుగానే వచ్చినాయి, కన్న తండ్రి తెగింపులు ఖచ్చితంగా వస్తాయి చూడు రామయ్యో. ఓకే. ఈ రంగు సీతమ్మ విషయానికి వస్తే ఒకటో రెండో లేదంటే మూడో చేస్తారు, ఇట్లా ఎన్ని సిరీస్లు చేశారు ఇది? అయితే పార్ట్ 1 తీసామన్నా, అది అసలు పోలేదు ఫస్ట్. దాని తర్వాత ఒక 5-10 మిలియన్స్ పోయిన తర్వాత సరే వై నాట్ పార్ట్ 2 అని చెప్పేసి పార్ట్ 2 తీసాం. ఇంకా పార్ట్ 2 రీచ్ మామూలుగా లేదన్నా. అది జనరల్ గా షూట్ అప్పుడు ఒక చిన్న క్లిప్ పెడితేనే వైరల్ అయిపోయింది అది. ఇంకా ముక్కు నీ లెక్క ఉంది ఆ లిరిక్స్ తీసుకుని, అది నాగం పరశురామ్ అని రాశారు పాట, అది డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. సో ఇంకా పార్ట్ 2 చేసిన తర్వాత అది ఇంకా జనాలు బాగా రీచ్ అయింది. ఇంకా జనాలు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వై నాట్ 3 అని చెప్పేసి మళ్ళీ 3 చేసాం. మళ్ళీ 4 వచ్చేసి ఇంకా ఇన్ని సాంగ్స్ రాసాను, హిట్ ఇచ్చాను, నా ఛానల్లో రిలీజ్ చేసుకుంటా అంటే పరశురామ్ అన్నకి పార్ట్ 4 ఇచ్చారు. ఇంకా పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7 రంగు లడ్డు మ్యూజిక్ లో రిలీజ్ చేశారు అనమాట. స్ట్రగ్లింగ్స్ అవుతూనే ఈ ఫోక్ లోకి వచ్చారు. ఫోక్ లోకి వచ్చినాక కూడా మనకు సర్టెన్ ఫేమ్ వచ్చేంత వరకు కూడా అక్కడ కూడా స్ట్రగుల్స్ ఉంటాయి, అంటే అవమానాలు. అవునవును. సో అటువంటివి ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? చేసా అన్న. స్టార్టింగ్ లో అయితే అసలు జానక పిలిచినప్పుడు జానక వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాట్లాడే విధానం కావచ్చు, నన్ను చూసే విధానం కావచ్చు, రెస్పెక్ట్ చాలా బాగా చూసుకున్నారు. బట్ తన తర్వాత నాకు ఫర్దర్ గా సాంగ్స్ వచ్చేవి. ఆ సాంగ్స్కి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ ఒకలాగా ట్రీట్ చేయడం, నన్ను ఒకలాగా ట్రీట్ చేయడం, మేబీ స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయేమో, బట్ నాకు కూడా ఉండే. చాలా చిల్లరగా మాట్లాడడము, చీప్ గా మాట్లాడడము, రా అనడము, నేను వాళ్ళని సార్ సార్ అనే పిలిచేవాడిని. సో అట్లా ఒకసారి ఒక స్టూడియోలో జగిత్యాల షూట్కి పిలిచారు. పిలిచి నేను నైట్ 1 o'clock దిగా, అది మధ్యాహ్నం తీసుకున్నారేమో తెలియదు, పాచిపోయిన ఫుడ్ పెట్టారు, తిన్నా. అయినా కుక్కలు పడుకునే ప్లేస్, జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నాకు ఇప్పటికీ గుర్తుంది. వాళ్ళు బెడ్ మీద పడుకున్నాను, అక్కడ చాపేసుకొని పడుకోమన్నారు. మేబీ అక్కడ ప్లేస్ లేదని కూడా కాదు, అక్కడ ఇద్దరికి ప్లేస్ తర్వాత కూడా ఇంకిద్దరు పడుకోవచ్చు, అక్కడ పడుకోబెట్టారు, అక్కడ పడుకున్నా. అండ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత నేను ధోతి, కండువా, షర్ట్తో ఉన్నా. అన్న డ్రెస్ చేంజ్ చేసుకుంటా అంటే, అన్న నీకేం బాబు, నువ్వు మోగన్ పిల్లని ఎట్లా అయినా నడుస్తుంది పో అని అన్నారు. ఎందుకు అట్లా అంటే? జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని కూడా వాళ్ళు ఆడ వాష్రూమ్, బస్ స్టాండ్ లో వాష్రూమ్లు ఉంటాయి, ఆడ చేంజ్ చేసుకోపో అని అన్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళేనా? ప్రొడ్యూసర్ వాళ్ళే. నేను అమ్మాయిని కాదు, బట్ స్టిల్ ఉంటది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా అక్కడ తల దించుకుంటే కళ్ళలో నీళ్ళు ఇట్లా కారుతున్నాయి. కనీసం బస్ స్టాండ్ వరకు కూడా డ్రాప్ చేయలేదు. అక్కడ నుంచి 1 kilometer ఏమో బస్ స్టాండ్ ఉండే, నడుచుకుంటూనే వెళ్ళా, బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళినా. అదే బట్టలతో అట్లనే కూర్చున్నా, బస్సులో కూర్చొని ఇంకా ఆ రోజంతా ఆలోచిస్తూ ఉన్నా, ఉండాలా వద్దా ఫీల్డ్లో, అదే పని చేసుకుందామా అన్నట్టుండే. బట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేదు ఏదో అయిందని మనం ఎందుకు డ్రాప్ అవుట్ అవ్వడం, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసాం. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫేమ్ రావడం కూడా ఇబ్బందే అనేసి విన్నాను. అంటే అన్న నేనేమనుకుంటా అంటే, మేబీ ఇవన్నీ వచ్చాయని చెప్పేసి నేను ఆపేస్తే మేబీ ఇక్కడ ఉండేవాడిని కాదేమో. ఆ కష్టాన్ని ఇంకా ఇష్టంగా చేసినా కావచ్చు. మేబీ అందుకే దేవుడు అంటారు కదా, కష్టం పడ్డోడికే ఫలితం ఉంటుంది అన్న. మేబీ కొంతమంది అంటారు నేను ఎంత చేస్తున్నా అవ్వట్లేదు అంటే, ఈజ్ జస్ట్ దట్ నువ్వు లవ్ చేయట్లేదు ఆ వర్క్ అంతే. నువ్వు లవ్ చేసి చూడు ఆ వర్క్, నువ్వు చేసే వర్క్ నువ్వు లవ్ చేసి చూడు, నువ్వు ఎక్కడైనా ఉంటావు అనేది నేను నమ్ముతా. మేబీ అది నమ్మినా కాబట్టి. అంటే ఇప్పుడు అంటే జనరల్గా అందరూ ఫేమ్ వచ్చినాక అంటే మనకి ఒక లగ్జరీ కోసం కారు కొనుక్కుంటారు. అవును. కానీ మీరు కారు కొనుక్కోవడానికి రీజన్ ఏం చెప్పారంటే, అంటే అందరు గుర్తుపెట్టేస్తున్నారు, అంటే ఇబ్బందిగా ఫీల్ అయిన బస్సులో కూడా అందరు నా ప్లే చేస్తున్నారు అన్నట్లు ఇబ్బంది ఫీల్ అయ్యి కారు కొనుక్కున్నాను అనేసి. అది కూడా ఒక రీజన్ అన్న. అంటే ఇప్పుడు నేను బస్సులో వెళ్ళి కూర్చున్న తర్వాత మాస్క్ పెట్టుకొని పోయినా గుర్తుపట్టేవాళ్ళు. బట్ స్టిల్ నేను బస్సులోకి వెళ్ళిన తర్వాత ఎట్లా పడుకుంటాం కూడా తెలియదు. మనం గురక పెడతామా లేకుంటే ఎట్లా పడుకుంటాం కూడా మనకు తెలియదు. సో బేసిక్ గా అదొక మంచిగా అనిపించదు. అదొక రీజన్ పక్కన పెడితే, మేము షూట్స్కి వెళ్ళే వాళ్ళం బస్సులో. మాకు ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకో షూట్కి వెళ్ళేసరికి మేము అక్కడ లొకేషన్ రీచ్ అయ్యేసరికి 1-2 అయ్యేది. ప్రొడ్యూసర్ వాళ్ళు పికప్ చేసుకోవడానికి వస్తామంటారు, బట్ వాళ్ళు వచ్చేసరికి 4-5 అవుతుంది. అప్పటిదాకా మేము బస్ స్టాండ్లోనే కూర్చునే వాళ్ళం, దోమలకి అట్లా ఇట్లా.
సో అది బాగా ఇబ్బంది అనిపించేది. ఆ విషయం పక్కన పెడితే 1 షూట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎట్లా చూస్తారంటే ఇంకా అయిపోయింది మీతో పని అన్నట్టు వదిలేసేవాళ్ళు. ఇంకా మేము బస్ స్టాండ్కి ఆటో మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం, బస్సులో వెళ్ళేవాళ్ళం. ఇంకా బ్యాగులు మోసుకొని లగేజ్ 2-3 డేస్ షూట్స్ బ్యాగ్స్ మోసుకొని వెళ్ళేవాళ్ళం. సో చాలా ఇబ్బందిగా ఉండేది ట్రావెల్ చేయడానికి. సో 4 సాంగ్లు వచ్చిన దగ్గర అప్పుడు 2 సాంగ్లే చేసేవాళ్ళం. ఎందుకంటే ట్రావెలింగ్ టైం బాగా మనకు 24 hours బస్సులు ఉంటే ఏమని అనుకోవచ్చు. ఒక్కోసారి బస్సు ఉంటుంది, ఒక్కోసారి బస్సు దొరకదు, ఒక్కోసారి లేట్ అయిపోతాం అట్లా అనేసి చాలా ఇబ్బందిగా అయ్యేది. జనరల్గా బస్సులో కొంచెం ఈ గుర్తుపట్టడం కూడా గుర్తింపు డెఫినెట్గా ఇష్టపడతాం అన్న. ఎలాంటప్పుడు ఇష్టపడతాం? నా చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, అట్లాంటప్పుడు గుర్తుపట్టడం చాలా ఇష్టపడతాం. బట్ నువ్వు వెళ్తుంది కష్టానికే కదా, గుర్తుపట్టినప్పుడు ప్రాబ్లం ఏంటి అని మీరు అనొచ్చు. అంటే ప్రతి మనిషికి ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ అనేది డెఫినెట్గా అందరూ కోరుకుంటారు. నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి కదన్నా. నేను మాట్లాడాలన్నా, తినాలన్నా ప్రతి ఒక్కటి నోటీస్ చేస్తారు జనాలు. సో దానికోసమే నేను ప్రత్యేకంగా దానికోసం కాదు, నా ఇబ్బందులు అండ్ ఆల్సో ఎవరికి ఉండదు కారు కొనాలని. సో అందుకనే కారు కొన్నాను. ఓకే ఓకే ప్రొడ్యూసర్ విషయానికి మళ్ళీ వస్తే, అంటే ఒక పాట చేసేటప్పుడు అంటే కళ్ళు తిరిగి కింద పడ్డారని, అంటే అది ఎలా జరిగింది? చాలాసార్లు పడ్డా అన్న, కళ్ళు తిరిగి కింద పడి. టైంకి ఫుడ్ లేకపోవడం వల్ల అండ్ టేక్స్ ఎక్కువ అవడం వల్ల. టేక్స్ అంటే నా వల్ల అని కాదు, డాన్సర్స్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ అన్న బేసిక్గా సాంగ్స్ అనేది ప్రొడక్షన్ అనే పేరు పెట్టలేమన్నా. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఎట్లుంటుందంటే మహా అయితే వాటర్ బాటిల్స్ ఇస్తారు, మహా అయితే ఫుడ్ లంచ్ పెడతారు, అంతే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే 1 day షూట్ చేస్తాం కాబట్టి. సో అట్లా ఏమి ఉండదు. సో అట్లా నడిచిపోతుంది అంతే, ప్రొడక్షన్ అని ఏమి ఉండదు. ఓకే అది ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరు? అంటే ఎక్కువ ట్రావెల్ చేసింది ఎవరితో? ఎక్కువ ట్రావెల్ చేసింది వివాన్ అన్న అండ్ మల్లికార్జున అన్న నాకు 2 lakhs అడ్వాన్స్ ఇచ్చారు సాంగ్స్ కోసం అని. కారు కూడా గిఫ్ట్ ఇచ్చింది ఇది అందరికి చాలా రాంగ్ గా కన్వే అవుతుంది అన్న. అయితే అన్న నాకు అమౌంట్ ఇవ్వడం నిజమే, 2.5 lakhs నాకు చేతికి ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు నాకు. 20 songs ను నా ఛానల్లో చేయాలి కార్తిక్ అని చెప్పి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. 20 songs నువ్వు నా ఛానల్లో చేయాలి కార్తిక్, దానికి అమౌంట్ నేను ముందే ఇస్తున్నా అని చెప్పేసి నాకు 2.5 lakhs చేతికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ చేస్తున్నా. అదే ఛానల్లో రావే రావే సిలకమ్మ, రావే రావే సిలకమ్మ, రంది పెట్టుకున్నా నీ బావని చూడమ్మా అనే సాంగ్ చేసాము. ఆ సాంగ్స్ అరౌండ్ 3.5 lakhs దాకా బడ్జెట్ పెట్టి చేశాడు అన్న. సో ఈ 2nd కి ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. సో అన్నది అట్లా. సో అది క్లారిటీ ఇస్తున్నా అందరికి. ఓకే మళ్ళీ ఇప్పుడు ఫీమేల్ లీడ్కి మేల్ లీడ్కి అంటే ఎట్లుంటుంది ట్రీట్మెంట్? అంటే జనరల్ ముందుగా ఎవరితో ఎక్కువ చేశారు మీరు? నేను జానక్కతో అండ్ లాస్య స్మైలీతో, కామారెడ్డి లాస్యతో ఎక్కువ చేశా. వీళ్ళ ముగ్గురుతో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి నావి. లాస్య స్మైలీ మీ కాంబినేషన్లో ఎలా ఉంటుంది? అంటే నేను విన్నది ఏంటంటే షూటింగ్లో రిజర్వ్గా ఉంటారు మీరు, అంటే ఎవరితో ఏం మాట్లాడాడు అనేసి. అంటే నాతో మాట్లాడినప్పుడు ఇంట్రాక్షన్ అయినప్పుడు అట్లా అనిపించలే మరి ఏంది? లేదన్న, షూట్ లో నేను నిజంగా చాలా క్వైట్ గా ఉంటా, అసలు చాలా రిజర్వ్డ్ గా ఉంటా, ఎక్కువ మాట్లాడను, ఎక్కువ అంత ఇంటరాక్ట్ గాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా దాని మధ్యలోకి వెళ్ళి మాట్లాడను. మేబీ అలా కూడా ఉండొద్దేమో, నేను ఐ షుడ్ చేంజ్ దిస్ బిహేవియర్. బట్ స్టిల్ అందరితో కలవాలి, మాట్లాడాలి. బట్ కంఫర్ట్ గా ఉన్న వాళ్ళతో జనరల్ గా మాట్లాడుతూ ఉంటా అన్న. బట్ ఎక్కువ మాట్లాడను. అంటే ఎట్లుంటుంది రెమ్యూనరేషన్? ఎట్లుంటుంది వాళ్ళకి? ఎట్లా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది రెమ్యూనరేషన్? అంతే అన్న, అందరికి ఈక్వలే. ఒక నాగదుర్గ అక్క అండ్ జాన్లీరి అక్క వీళ్ళిద్దరికి కొంచెం ఎక్కువ ఇస్తారు, అంటే వాళ్ళకి ఎక్కువ పేమెంట్స్ ఇస్తారు. ఇంకా మిగతా అందరికి సేమే 20, 25, 20, 25 అంతే. అంటే నేను విన్నది ఏంటంటే ఫీమేల్ లీడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, అంటే నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ విషయంలో కానీ. అంటే ఎందుకు అట్లా అనిపించింది? ఎస్ అన్న, అది ఇంకా అమ్మాయి అన్నాక ఓకే స్టే వరకు కొంచెం కంఫర్ట్ గా చూస్తారేమో, బట్ వాళ్ళని ప్రతి విషయంలోనూ చాలా ప్రీసియస్ గా చూస్తారు, చూడాలి కూడా. బట్ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తే ఇంకా మంచిది కదా అని నా ఫీలింగ్. వై నాట్ అబ్బాయి? ఎందుకు? నేను కూడా మనిషినే కదా. అంటే అబ్బాయి అడ్జస్ట్ అవుతారనా, అబ్బాయిలు అడ్జస్ట్ అవుతారనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఈక్వల్ ప్రియారిటీ అనేది ఫోక్ ఇండస్ట్రీలో లేదు. సో అంటే మూవీస్ ఆఫర్స్ అంటే ఆడిషన్స్ కి ఏమైనా వెళ్ళారా? ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఇన్ని సాంగ్స్ చేశారు కదా. మూవీస్ లో వెళ్ళాలని డెఫినెట్ గా అందరికీ ఉంటుంది అన్న, నాకు కూడా ఉంది మూవీస్ లోకి వెళ్ళాలని. సో ఇప్పుడు ఇంత అంటే తిరిగి అలసిపోయా అన్న బేసిక్ గా నేను. అంటే అలసిపోయాం, ఇంకా ఎందుకు ట్రై చేయొద్దు కార్తీక్, మరి అంత ట్రై చేసి ఇక్కడ ఉన్నాం, ఇంకొంచెం ట్రై చేయొచ్చు కానీ మీరు అనొచ్చు. బట్
నాకు టైం సరిపోవట్లేదు అన్న. అటే యూట్యూబే ఎక్కువ సాంగ్స్ వచ్చేస్తున్నాయి, నాకు టైం దొరకట్లేదు. వెళ్ళి ఆడిషన్స్ ఇద్దామన్నా, ఇంకేం ఆఫర్స్ వచ్చినా నా సాంగ్స్ చూసే టాలెంట్ ని గుర్తించి ఎవరైనా ఆఫర్ ఇవ్వాలి తప్ప. సో అలా. ఓకే, మళ్ళీ ఇప్పుడు డీకి వద్దాము. డీకి మీరు డీలో కూడా మీరు చేశారంట, అసలు అది ఎలా వచ్చింది, అవకాశం ఎలా వచ్చింది, దాని గురించి చెప్పండి. డీలోనా అయితే చైతన్య మాస్టర్ అందరు అనుకుంటారు, డీలో చైతన్య మాస్టర్ నాకు తెలుసు అనుకుంటారు. డీకి పరిచయం కాకముందు నుంచి నాకు చైతన్య మాస్టర్ తెలుసు. ఆయనకు 19 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. అప్పుడు నేను అరౌండ్ 10-12 years ఉండుంటా. సో అప్పుడు నేను టీ షాప్ లో పనిచేసినప్పుడు చైతన్య మాస్టర్ ఒక ఇన్స్టిట్యూట్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేసేవారు. ఆ ఇన్స్టిట్యూట్ కి నేను రెగ్యులర్ గా టీ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. సో బేసిక్గా డాన్సర్స్ కున్న అలవాటు ఏంటంటే వాళ్ళు నడిచిన బైక్ మీద వెళ్ళిన బస్సులో వెళ్ళిన డాన్స్ ఇట్లా బాడీ ఏదైనా సాంగ్ ఇట్లా బాడీ మూవ్మెంట్ వస్తూ ఉంటుంది, బాడీలో ఒక రకంగా బాడీ మూవ్మెంట్ వస్తుంది. సో అట్లా డాన్స్ వేసుకుంటూ చాయ్ ఇచ్చేవాడిని, డాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాడిని. అది టెర్రస్ మీద నుంచి చైతన్య మాస్టర్ గమనించారనమాట. చైతన్య మాస్టర్ గమనించి ఒక రోజు పిలిచి, నువ్వు ఎందుకు ఇట్లా డాన్స్ చేసుకుంటూ పోతావు అది అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం. ఎందుకు డాన్స్ ఇష్టం అని మీరు అడగొచ్చు. నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటే, పుట్టపర్తిలో సాయిబాబు ముందు ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఒక భరతనాట్యం, కూచిపూడి అట్లా ఆయన ముందు ప్రోగ్రామ్స్ అయ్యేవి. అవి మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయ్యేది. అక్కడ పర్ఫామ్ చేసి మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయ్యేది అనమాట. అది చూసి చిన్నప్పటి నుంచి డాన్స్ చేయాలి అని ఉండేది. అది ఆయనకు చెప్తే, అవునా ఓకే నీకు డాన్స్ ఇష్టమా అది అని అట్లా నాకు చైతన్య మాస్టర్ పరిచయం, కాంటాక్ట్ అప్పుడే షేర్ చేసుకున్నాం. అట్లా రెగ్యులర్ గా ఇచ్చేవాడిని. దాని తర్వాత 1 year మాస్టర్ మాయం, అక్కడ ఏవో రూమర్స్ లేపారు మాస్టర్ మీద, అది చేశారు ఇది చేశారని, అందుకనే వెళ్ళిపోయారు అని అన్నారు. బట్ కట్ చేస్తే మాస్టర్ డీలో ఉన్నారు. డీలో ఉండి మంచి కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అప్పుడు నన్ను మాస్టర్ పిలిచారు, కార్తిక్ ఇట్లా గ్రూప్ డాన్సర్ గురించి వస్తావా అని అంటే అప్పుడు వెళ్ళా. మళ్ళీ వాళ్ళు మనీ ఇవ్వలేదు, మళ్ళీ నాకు ఇంట్లో సెట్ అవుదని చెప్పేసి డీ నుంచి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ అదే హాస్పిటల్ వర్క్ వెళ్ళడం. మరి డి అంటే మంచి పొజిషన్ లో ఉన్నాడు కదా చైతన్య మాస్టర్, ఉండేవాడు అప్పుడు అసిస్టెంట్ గా పనిచేసేవారు. మాస్టర్ చిట్టి మాస్టర్ కింద, సాయితేజ మాస్టర్ కింద అసిస్టెంట్ గా పనిచేసేవారు. అప్పుడు డి జూనియర్స్ నడిచేది, జియా ఠాకూర్ వాళ్ళు చేసేవాళ్ళు, అప్పుడు అసిస్టెంట్ గా చేసేవారు. ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉండేది అంటే, ఆయన అయితే అందరితో బాగుంటారు, సేమ్ అందరు కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్నట్టు ఆయన ఎప్పుడు అలానే ఉండేవాడు. అండ్ మా అందరితోనూ అలానే ఉండేవాడు. అంటే నిన్ను కూడా డిస్కరేజ్ అయిపోయి ఛాయ్ అమ్ముకోపోరా అనేసి మళ్ళీ అని నాకు తెలిసింది. అయితే ఒక ప్రాక్టీస్ అప్పుడు నాకు స్టెప్ మూమెంట్ రాకపోతే, నువ్వు దీనికి పనికిరావు కార్తీక్, వెళ్ళి అదే ఛాయ్ బండ్లో పని చేయపో అని అన్నారు. నాకు తెలిసి ఆ మాట అనడం వల్ల మేబీ నేను ఇంకా బూస్టప్ అయి నేను డాన్స్ క్లాస్కి వెళ్ళానేమో తెలియదు కానీ, బట్ అంటే కొన్ని మాటలు కూడా మనల్ని అలా, మేబీ ఆ మాటల వల్ల కూడా మనం కొంచెం సక్సెస్ అవుతామేమో. అలాంటి మాటలు గట్టిగా తీసుకోవాలి, వదిలేదు లైట్గా వదిలేదు. అలాంటి మాటలే మనం గట్టిగా తీసుకుంటేనే మనం ఒక సంథింగ్ ఏదైనా అవుతుంది తప్ప, దాన్ని మనం తీసుకొని బాధపడొద్దు, దాన్ని గట్టిగా తీసుకోవాలి. ఈ మాట అన్నాడు మాస్టర్, రేపు పొద్దున్న నేను ఆ రోజు తప్పన్నారా కార్తీక్, నువ్వు ఈ రోజు చేసినావు, కానీ అది వాళ్ళు చెప్పుకోవడానికి మాస్టర్ లేడు. వెళ్ళారా అప్పుడు చనిపోయినప్పుడు? వెళ్ళలేదు. నాకు నేను ఇన్స్టాలో రీల్స్ చూసా, నేను మాస్టర్ చనిపోయారని రీల్స్ చూసా. అప్పుడు నాకు డీలో కాంటాక్ట్స్ లేవు. అప్పుడు ఎప్పుడు డీ జూనియర్స్ ఇప్పుడు మొన్న చనిపోయారు మాస్టర్. సో నా కాంటాక్ట్స్ లేవు బేసిక్ గా, సో తెలియలేదు. ఇన్స్టాలో రీల్స్ చూసి నేను షాక్ అయ్యా. సో అలా ఇప్పుడు డీలో సెలబ్రిటీ రౌండ్ అనేసి మీ జాన్ లిరి గారే ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ కాల్ వచ్చిందా మీకు దానికి ఏమైనా? రాలేదు. ఫోక్ వాళ్ళని తీసుకుంటామని అన్నారు. అందులో రామ్ రాథోడ్ అండ్ జాను లిరి అక్క సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చూసుకుంటే ఏది కూడా బాగా సినిమాటిక్ అంటే చాయ్ వాలా టు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఒక మేల్ లీడ్. అవును. సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపించేది అంటే, అప్పుడు ఇదంతా ఫేమ్ రాకముందు అంటే మన జీవితం ఇలానే ఉండిపోతుందా, ఈ ఛాయ్ ఈ హాస్పిటల్ చేసుకుంటుంటా, అప్పుడు ఏమనిపించింది? అదే చెప్తున్నా అన్న, ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు. నేను సంథింగ్ ఇట్లనే ఉంటుందా ఇట్లా అనిపించేది కాదు. కానీ నేను ఎట్లుంటుండేనంటే, డాన్స్ క్లాస్కి ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళేవాడిని అన్న. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా డిఫరెంట్ గ్లాస్ లో నాకు మజ్జిగ ఇచ్చారనుకో, ఈ గ్లాస్ నా ఇంట్లో లేదు, ఇది నేను తెచ్చుకోవాలి అని చెప్పి దాన్ని నానా షాపులు తిరిగి అది ఎంతైనా సరే కొని మా ఇంట్లో ఉంచుకునేవాడిని. నాకు బేసిక్ గా మా ఇల్లు బాగుండాలి, వచ్చిన వాళ్ళు వావ్ అనాలి, అట్లా ఎక్కువ ఉండేది అనమాట. సంపాదించాలి అనేది ఎక్కువ ఉండేది. సో అది ఇప్పటికీ ఉంది. అట్లా మంచి ఇల్లు కావాలన్నా ఇల్లు కొనుక్కున్నారా? లేదన్న, ఇల్లు కట్టాలి. హైదరాబాద్ లో. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వెళ్ళక ముందే మీకు ఫ్రెండ్ అంట, అసలు ఎలా జరిగింది మీ పరిచయం? అప్పుడు తను సపోర్ట్ వీడియోస్ కోసం బాగా తిరుగుతుండే పాపం, బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చెప్పేసి. అప్పుడు ఆ వెళ్ళే టైంలో టెక్స్ట్ చేసుకున్నాం ఇద్దరం. అంటే ఫోక్ ఇండస్ట్రీ అప్పుడు జానక్ ఆయనకు ముందు నుంచే తెలుసు.
సో అప్పుడు నా ఫోక్ సాంగ్స్ కూడా చూస్తుండేవాడు. మెసేజ్ చేసుకున్నాం, హాయ్ హలో హౌ ఆర్ యూ, ఎట్లున్నావు, బాగున్నావా, చలో వీడియో చేద్దాం అని చెప్పేసి ఒక ప్లేస్ అనుకుని కలిసాం. అప్పుడు సపోర్ట్ వీడియో చేసాం, అప్పుడు పరిచయం. ఇంకా దాని తర్వాత రెగ్యులర్గా నా బర్త్డేకి తన బర్త్డే కలవడం, అడ్వాన్స్ కలవడం, తర్వాత కలవడం, అట్లా అట్లా కలిసాం. ఇంకా అప్పటి నుంచి ప్రతి బర్త్డేకి వచ్చాడు, నా ప్రతి బర్త్డేకి వచ్చాడు. బిగ్ బాస్ తర్వాత నేను అలిగానని చెప్పేసి తనే స్వయంగా మా ఇంటికి వచ్చాడు. సో మంచి మనస్తత్వం. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఎట్లున్నాడో బిగ్ బాస్ తర్వాత కూడా నాతో అలానే ఉన్నాడు. దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. బిగ్ బాస్ ఫేమ్ అంటే విన్నర్ అయినాక అందరం చూసాము, అంటే అంటే ఏదో హీరోయిక్ గా మొత్తం చేశాడు షూట్స్ కూడా. అది పల్లవ ప్రశాంత్ కాదు, అది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది మరి అప్పుడు? అది ఏది ఎందుకు చేసి అంటే ఆ విధంగా కత్తి పట్టుకొని అంత చేశాడు కదా. అచ్చా అదంటారు. అంటే పాపం అన్ని తిరిగి ఫుడ్ లేకుండా హైదరాబాద్ తిరిగి 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 ఒక్కసారి సక్సెస్ వచ్చేసరికి బాగా ఎగ్జైట్ అయ్యాడు అనుకుంటా. సో నేను కూడా వెళ్ళలేదు అప్పుడు, నేను కొంచెం హెల్త్ సిక్ అయ్యి ఇంట్లోనే ఉన్నా, వెళ్ళలేకపోయా. సో ఆ ఎగ్జైట్మెంట్ మేబీ ఎవరికైనా, మేబీ రేపొద్దున నేను కూడా అలానే ఎగ్జైట్ ఫీల్ అవుతానేమో. బట్ ఒక్కొక్కరు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అన్న. సో మేబీ తను అదంతా చూసి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి అలా ఓవర్గా చేస్తాడేమో అని నా ఫీలింగ్ అంతే. బట్ హీఈస్ వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్. తను మేబీ తన యాక్షన్స్ అట్లా ఉన్నాయేమో కానీ హీ సో సాఫ్ట్, చాలా సాఫ్ట్, దూది 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 లాంటి మనిషి. ఫోక్లో హీరో అంటే మీ లైఫ్ అంతా కూడా స్ట్రగ్లింగ్ తోనే అయిపోయింది. ఈ స్ట్రగ్లింగ్ లో అంటే ఎవరైనా అమ్మాయి, అంటే సినిమాలో లాగా అమ్మాయి ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారు, ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు. దాని గురించి చెప్పండి మరి. ఊరికి అట్లా చెప్పేసి లేదు, అంటే పేరేమే మెన్షన్ చేయక్కర్లేదు. తను కూడా ఫోక్ సాంగ్స్ చేసేది. సో వచ్చింది, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది అంతే. ఎందుకు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ అన్న, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా వచ్చింది. అంటే అనొచ్చు, ఎంత థర్డ్ పర్సన్ వచ్చినా మీరు కరెక్ట్గా ఉంటే బాగుండేది కదా అని అనొచ్చు. జెన్యున్ థర్డ్ పర్సన్ వస్తే మీరు గట్టిగా ఉండాలి కదా అని అనొచ్చు. మేబీ ఆమె సైడ్ నుంచి గట్టిగా లేదు, ఆ మాటలని నమ్మి. ఎన్ని రోజుల ప్రేమ, ఎన్ని సాంగ్స్? 1 year అన్న. మేము కలిసి ఒక 4-5 సాంగ్స్ చేస్తుంటాం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉందా? ఉంది. మళ్ళీ మాటలు లేవు మాటలు. తన లైఫ్ లో తను బిజీ ఉంది, నా లైఫ్ లో నేను బిజీ ఉన్నా. కమింగ్ టు ద ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. ఫ్రెండ్స్కి వస్తే అంటే మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? నాకు 3 ఫ్రెండ్స్ అన్న నా లైఫ్ లో. అంటే చాలా మంది ఉంటారు, చెడ్డి దోస్త్ గానీ, బట్ నా స్ట్రగుల్ అంతా చూసిందంటే ఒక సందీప్ అని ఉంటాడు, దుబ్బోడా అంటాం మేము వాడిని. మా ఇంట్లో నా సర్కిల్. రేపు పొద్దున్న నన్ను బేసిక్గా నన్ను ఏమన్నా అన్నారంటే మా బావను కూడా కొట్టేస్తాడు, అంత ఇష్టం అనమాట నేను వాడికి. బేసిక్ గా వాడికి అందరు భయపడతాడు, వాడు నాకు భయపడతాడు. అట్లా ఫ్రెండ్షిప్ వాడు ఒకడని చెప్పొచ్చు. ఇంకా వాడిని మినహాయించి 3 ఎక్స్ట్రీమ్ ఉన్నారంటే అవ్యక్త్, శ్రీకాంత్, అర్జున్. ఇందులో 2 డిఫరెంట్ కేటగిరీస్, ఇంకొక డిఫరెంట్ కేటగిరీస్. శ్రీకాంత్ అనే పర్సన్ ఎంఫార్మా చేశాడు అనమాట. తను రీసెంట్ గా చెప్పాను, నన్ను లాక్డౌన్ లో షూట్ తీసుకెళ్ళి డ్రాప్ చేశాడని. సో తను నాకు స్కూల్ ద్వారా పరిచయం, నేను స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు. అలాగే నాకు అవ్యక్త్ అనే పర్సన్ సుబ్బలక్ష్మిగా మారాడు రీసెంట్ గా. అంటే మీరు అడగొచ్చు, ఏంటి సుబ్బలక్ష్మి ఏంటి కార్తిక్, అవ్యక్త్ అనే గర్ల్ ఫ్రెండ్ ఇంకా. సో ట్రాన్స్జెండర్ అనమాట. సో వీళ్ళు కమ్యూనిటీ ఫ్రెండ్స్. నాకు తెలీదు వాడు ట్రాన్స్జెండర్ అవుతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. వాడు నాకు ఒక స్ట్రైట్ గానే తెలుసు. సో రీసెంట్ గానే తెలిసింది వాడు ట్రాన్స్జెండర్ అని. సో సుబ్బలక్ష్మి అనే ఒక ఫ్రెండ్, అండ్ అర్జున్ అండ్ శ్రీకాంత్, వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇందులో నాకు బాగా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా లేకుంటే మెంటల్ సపోర్ట్ అయినా ప్రతి ఒక్కటి వాళ్ళే. ఇంకా నాకు ఏదైనా వచ్చినా వాళ్ళకే కాల్ చేస్తా. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి నాకు మెంటల్గా చాలా హెల్ప్ చేస్తాడు. ఇలా కాదురా, అలా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి. ఇంకా అర్జున్, సుబ్బలక్ష్మి అయితే వీళ్ళు ఇంకా నాకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, నాకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఫస్ట్ వాళ్ళు ముందు నించుంటారు. నాకు కార్తిక్ నేను ఉన్నా అని అంటారు. అండ్ ఆ వ్యక్తిలో నాకు, అదే సుబ్బలక్ష్మిలో నాకు బాగా ప్రౌడ్ మూమెంట్ అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ దగ్గర వాళ్ళు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఎవరికి వర్క్ ఇవ్వరు. బట్ ఇక్కడ రివర్స్ ఏంటంటే సుబ్బలక్ష్మి కింద 60 to 70 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ తను ఇస్తుంది. ఒక్కొక్క పర్సన్కి 25,000 30,000 శాలరీస్ ఇచ్చి తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అది నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ షీఈ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి. అండ్ అర్జున్ కూడా హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు 3 నాకు మెయిన్ పాత్ర వహిస్తారు నా లైఫ్లో. అండ్ సుబ్బలక్ష్మికి కాదంబరి స్టూడియోస్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది, అదే క్లోత్ ఫ్యాక్టరీ. ఒక మిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు
తనకు ఒక 70 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. తన పర్ ఇయర్ టర్న్ ఓవరే 4.5 crores. 300 పైగా సాంగ్స్ చేశారు కదా. సో మీకు అంటే రంగు సీతమ్మ ఆల్రెడీ పాడేశారు, ఇంకొకటి కూడా పాడేశారు. మీకు మనసుకు దగ్గరగా అనిపించిన సాంగ్స్ ఒక 2 పాడండి. పంచవన్య పర్వాల గుమ్మర ఎంత ముద్దుగుందో సిలక నాలారామా సిలక, సన్నని నడుము సింగారం ఎంతో సంపుతోంది సిలక, గుండెల్లో నాటి నావి ప్రేమ మూలక. పంచవన్న సాంగ్ బాగుంటుంది అన్న సాంగ్. అంబిషన్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇంకా అన్న ఏముందన్న, సినిమాలో ఛాన్స్ వస్తే సినిమాలు చేస్తా, ఇంకా లేదంటే ఆర్టిస్ట్ గానా లేదంటే ఆర్టిస్ట్ గా లీడ్ అయినా సరే, ఆర్టిస్ట్ గా అయినా సరే. సో అలా అంటే తప్పకుండా వస్తాయి అవకాశాలు. మనం చివరి క్లోజ్ చేసే ముందు ఒక 2 క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా 2 క్వశ్చన్స్ అడుగుతాను. మీ మొబైల్లో మీరు డిఫరెంట్ గా ఫీడ్ చేసుకున్న నేమ్ ఏంటి? డిఫరెంట్ గానా? అర్జున్ నంబర్ ఏనుగు అని ఫీడ్ చేసుకున్నా. ఏనుగు అనుగు అని ఉంటది, వాడి ఇంటి పేరు ఏనుగులు అనమాట, ఏనుగుల అర్జున్ అనమాట. అది ఏనుగు అని ఫీడ్ చేసుకుంటా, ఏనుగు అని పెట్టి ఎలిఫెంట్ సింబల్ పెట్టి ఫీడ్ చేసుకుంటా. ఒంటరిగా ఉన్నప్పుడు కార్తిక్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు అంటాడు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ డాడీ గురించి ఆలోచిస్తా డెఫినెట్ గా. నాన్న ఎందుకు లేడు, మా మమ్మీ ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఒక మంచి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉన్న వాళ్ళని చేసుకుండాల్సింది, అంత చిన్న ఏజ్ లో మా అమ్మ పెళ్లి చేసుకొని తప్పు చేసిందా అని ఆలోచిస్తుంటా. లేకపోతే మా నాన్న చనిపోయిన తర్వాత ఇవాళ రేపు మీరు జనరేషన్ చూసుకుంటే పెళ్ళైన తర్వాత పిల్లల్ని వదిలేసి ఇంకొక లైఫ్, పిల్లల్ని ఎక్కడంటే అక్కడ వదిలేసి ఇంకో లైఫ్ కోసం వెతుకుతూ ఉంటారు. బట్ ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. మా అమ్మ అలా ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మమ్మల్ని దగ్గర తీసుకొని తను హోటల్లో పని చేసుకుంటూ మమ్మల్ని పెంచింది. అండ్ ఆ విషయానికి వస్తే నాకు మా అమ్మ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే దేవుడు అన్నీ పోగొడతాడేమో, బట్ ఒక మంచి పాయింట్ ఉంచుతాడు మన లైఫ్లో, అది మా అమ్మ అని చెప్పొచ్చు. సో ఆ విషయానికి ఈ విషయం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. ఫస్ట్ ఇవన్నీ ఆలోచిస్తా, ఎందుకు మా అమ్మ పెళ్లి చేసుకుంది, మా నాన్న ఎందుకు లేడు, నాకు మా నాన్న సైడ్ బంధువులు ఎందుకు లేరు, అది ఆలోచిస్తా. దాని తర్వాత మా అమ్మ మంచి అమ్మని ఇచ్చాడు నాకు అని అనిపిస్తుంది. సో అంటే మీ నాన్న సైడ్ బంధువులు లేరు, ఎందుకు లేరు అని అంటే ఇప్పుడు అనంతపురం లైక్ అక్కడ డాడీ వాళ్ళది బనగానపల్లి, అమ్మ వాళ్ళది అనంతపురం. సో అంటే బనగానపల్లికి అంటే కాల్స్ వచ్చావా అంటే మా ఊరు అబ్బాయి ఇంత ఎదిగాడు అనేసి? లేదు. మీ బంధువులు, మీ నాన్న సైడ్ వాళ్ళ బంధువుల తరఫున? అసలు మా నాన్న సైడ్ బంధువులు ఎవరు మాకు కాంటాక్ట్ లో లేరు. అసలు మాకు తెలీదు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఒకవేళ తెలిసి చూస్తే ఇంటర్వ్యూ ద్వారా చూస్తారేమో. నా పేరు అంబటి కార్తిక్ రెడ్డి, మా నాన్న పేరు అంబటి శ్రీనివాస్ రెడ్డి. ఒకవేళ మా డాడీ సైడ్ బంధువులు చూస్తే రీచ్ మీ అవుట్. తప్పకుండా. ఓకే, అంటే ఇప్పుడు మీ లైఫ్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, ప్రతిదీ కూడా సినిమాటిక్ గానే ఉంది, ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఈ మీరు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి, ఇన్ని స్ట్రగుల్స్ పడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్ట్రగుల్స్ అనేది పడాలన్నా, పడితేనే దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఒక సాంగ్ వచ్చి ఇట్లా చేయి ద్వారా వెళ్ళిపోతే నాకు చాలా బాధేస్తుంది. అంటే ఇంకో సాంగ్ వచ్చి ఈ సాంగ్ పోయిందిరా, ఇంకో సాంగ్ వస్తుందిలే అన్న మూడ్లో ఉండను నేను. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఎట్లా సంపాదించాలి, నేను నెక్స్ట్ సాంగ్లో ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తుంటా. మేబీ నేను ఇన్ని స్ట్రగుల్స్ పడ్డా కాబట్టి ఇంకోటి అన్న, మనము ఏ ఫీల్డ్లో అయినా సరే డిసిప్లైన్ ఉండాలన్నా. అంటే ఎదుటి మనిషితో మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా కూర్చోవాలి. నీ కూర్చునే పద్ధతి కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ. మేబీ నేను ఒక బెంగాలీ ఫ్యామిలీ నుంచి కొంచెం నేర్చుకున్నా. నేను చేసిన క్లినిక్లో ఆఫీస్ బాయ్గా చేశా. సో ఆఫీస్ బాయ్గా చేసినప్పుడు నువ్వు ఎంట్రన్స్ పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు సైడ్కి జరగాలి, చైర్లు వేయాలి, తుడవాలి, రెస్పెక్ట్ఫుల్గా సార్ అని మాట్లాడాలి. అండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్తో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, చాయ్ బండ్లో పని చేసినప్పుడు చాయ్ ఇచ్చినప్పుడు వంగియాలి. అంటే బేసిక్గా నువ్వు డిసిప్లైన్గా బెండ్ అయ్యి ఇవ్వాలి. అండ్ ఇవన్నీ మేబీ నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా బాగా తెలిసి వచ్చినాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలీదు, గట్టిగా మాట్లాడేస్తారు, ఎలా కూర్చోవాలో తెలీదు, ఒక ఛాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం ఎట్లుండాలో తెలియదు, ఎట్లా వర్క్ చేయాలో తెలీదు. ఈ రీసెంట్గా నా దగ్గర ఒక అసిస్టెంట్ పనిచేసేవాడు, వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను అన్నా నాతో ఉండు, నేను డబ్బులు ఇస్తా, నీకు ఛాన్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పా. బట్ ఏదో సో రీజన్ వల్ల కార్లో ఉన్నప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే అమ్మాయిలు అందరూ ఉన్నారు పక్కన. నేను ఏదో ఒక చిన్న మాట అన్నా, నేనేమన్నా పిచ్చోన్నా అని నేను ఇట్లా అన్నా అనమాట. నువ్వు అమ్మాయిల ముందు నా మాట ఎట్లా అంటావు అని వాళ్ళు నాన్నతో ఫోన్ చేయించి అట్లా చేయడం జరిగింది. అంటే కొన్నిసార్లు అన్నవి కూడా పడాల్సి వస్తుంది అన్న, నేనేం తప్పు మాట అనలేదు. సో డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం స్ట్రగుల్ అవ్వాలి,
అవితేనే సక్సెస్ అవుతాం, దాని వాల్యూ తెలుస్తుంది, దాని వెయిట్ తెలుస్తుంది. రేపు పొద్దున నువ్వు చెప్పుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అరే నేను ఇన్ని చేసిన, ఇన్ని మాటలు పడ్డా, ఇక్కడికి వచ్చినా, రేపు పొద్దున్న నువ్వు అది సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదైతే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తావో చాలా గర్వంగా తినగలుగుతావు. నేను కష్టపడ్డారా బాయ్, నేను కష్టపడ్డా, నా చెమట వచ్చి కష్టపడ్డా, నేను ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా బ్యాక్ స్టెప్ వేయలేదు అన్న ఉంటుంది. నువ్వు ఏమి రాకుండా వచ్చిన ఏదైతే ఫేమ్ ఉంటుందో అది నిమిషంలో వెళ్ళిపోతుంది అన్న. మీరు నమ్ముతారా, గత 5 years నుంచి ఏ హీరో కూడా ఫోక్ ఇండస్ట్రీలో నుంచి లేడు, నేను తప్ప, టోన్ అన్న తప్ప. సో ఉన్నాను, మేబీ నా బిహేవియరే కావచ్చు. అంటే నా గురించి నేను గొప్పలు చెప్పట్లేదు, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది 5 years నుంచి. ఇవాళ ఐ డ్రీమ్కి 5 million views ఉన్న ఐ డ్రీమ్కి కార్తిక్ రెడ్డి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నాకు తెలిసినంత వరకు ఇది స్మాల్ థింగ్ కాదు. అవును. సో అంటే ఇది ఊహించారా, అంటే ఈ పొజిషన్ ఊహించారా ఇప్పుడు మీరు? ఊహించలేదు అన్న, ఊహించలేదు అస్సలు ఊహించలేదు. అండ్ ఐ థింక్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూ గురించి, బట్ టైం లేక సో అట్లా. కార్తిక్ రెడ్డి డాన్సరు, సింగరు, అంటే సింగర్ కాదు, డాన్స్ నార్మల్ గా పాడుతుంటే నాకు సింగర్ లానే అనిపించింది. అవునా? సో ఈ వీటితో పాటు యోగా టీచర్ కూడా అంట. అవునన్నా. అదేలా అనిపించింది? అయితే నేను స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు యోగా టీచర్స్ కూడా వచ్చేవాళ్ళు అనమాట పిల్లలకి యోగా నేర్పించడానికి. అక్కడ ఒక ఆవిడ పరిచయం అయ్యి, కార్తిక్ నీ యోగా జాయిన్ అవ్వు, నీకు చాలా మంచిగా ఉంటుంది, నువ్వు యోగా క్లాసెస్ కూడా చెప్పుకోవచ్చు డాన్స్ లేనప్పుడు అని అంటే సరే అని యోగా క్లాస్కి ట్రైనింగ్ కోసం వెళ్ళా. అక్కడ 5 to 6 ఉండేది నాకు ట్రైనింగ్. 3 months తీసుకున్నా, ఆ గురువు గారి దగ్గర తీసుకున్నా. 5 to 6 చేసుకుని అక్కడి నుంచి నేను ఒక విల్లాస్కి వచ్చి అక్కడ యోగా నేర్పించి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి క్యారేజ్ కట్టుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళి స్కూల్లో డాన్స్ చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ పిల్లలకి డాన్స్ నేర్పించడానికి వెళ్ళేవాడిని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సంగీత్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. అక్కడ గ్రూమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి డాన్స్ నేర్పించి మళ్ళీ బ్రైడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రైడ్ వాళ్ళకి డాన్స్ నేర్పించి ఇంటికి వచ్చేసరికి 2-1 అట్లా అయ్యేది. ఇంకా పడుకునే 2-3 hours పడుకునేవాడిని, మళ్ళీ లేచి మళ్ళీ యోగా అట్లా చేసేవాడిని. సో ఐఎమ్ యోగా టీచర్ ఆల్సో. ఓకే. అంటే చాయ్ వాలాగా అంటే ఇన్ని కష్టాలు స్ట్రగుల్స్ అయ్యారు, హాస్పిటల్లో పనిచేశారు, యోగా టీచర్గా, అంటే ఎంత మేనేజ్ చేసుకుంటూ, అంటే ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాం కదా, మనము అంటే పని చేసిన స్థలం కానీ అవి గుర్తుకొచ్చినప్పుడు కృష్ణానగర్లో మీకు చెప్పాలి అంటే నిజం చెప్పనా అన్న, అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే నేను కారు కొన్న తర్వాత మీరు నమ్మరు, కృష్ణానగర్లో ఎక్కడైతే నేను చెప్పులు లేకుండా షూస్ లేకుండా చెప్పులు వేసుకొని తిరిగిన ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో, గడ్డ కింద ఆ మేకప్ షాప్స్ అవన్నీ, ఆ బవార్చి ఇదంతా ఉందో, ఇక్కడెక్కడైతే తిరిగానో, కారు కొన్న 4th day నేను వచ్చి ఇదే ఏరియాలో 10 rounds వేసా అన్న. మీకు చెప్పలేనన్నా, నా కడుపు నిండిపోయింది. అంటే ఆ రోజు నేను లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కానీ నాకు ఆకలి లేదు ఆ రోజు. సక్సెస్ మస్తు ఆ ఫీలింగ్ వేరన్నా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీరు ఏమన్నా అట్లా ప్లేసెస్ ఉంటే మీరు ప్లీజ్ ట్రై చేయండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనేనా పర్ మంత్ మనం ఈఎంఐ ఎట్లా కడుతున్నామో ఆ పక్కన పెడితే కార్ కొనే స్టేజ్కి నువ్వు వెళ్ళినవురా కార్తిక్గా, నువ్వు ఇది చేసినావు అంటే నువ్వు ఇంకేదైనా చేస్తావు లైఫ్లో అనే కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుంచి ఉంది, కాన్ఫిడెన్స్. బట్ ఇంకా గట్టిగా అనిపించింది, మస్తు అనిపించింది, కడుపు నిండిపోయింది. అంటే కార్ ఇన్సిడెంట్ అంటే గుర్తొచ్చింది. అంటే ఒక ఇదే ఫోక్ సంబంధించిన ఒక టెక్నీషియన్ అనుకోరాదు, ఇంటర్వ్యూ కోసమే పిలిచాను, ఫస్ట్ ఇంటరాక్ట్ అవుదామని పిలిచాను, అంటే పేరు చెప్పడం. ఓకే. అయితే వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతుంటే అన్నా నేను ఇట్లా ఉన్నానన్నా, కానీ నువ్వు గెస్ చేయలేవు కదా అని కట్ చేస్తే ఇన్నోవాలు వచ్చి అక్కడ పార్క్ చేసి వచ్చి కూర్చున్నాడు. గెస్ చేయలేవు కదా, అదే అన్న అంటే కష్టపడి, అంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడు. సో ఫోక్ ఇండస్ట్రీలో అంటే కష్టపడి, ఇదే నాట్ ఓన్లీ ఫోక్, ఏ ఇండస్ట్రీ అయినా కష్టపడి వస్తే సక్సెస్ నడుచుకుంటూ వస్తుంది మన వెనకాల. అవును. గెసెస్ ఉండవు నేను మాట్లాడిన విధానానికి అంటే నేను నిజంగా స్టన్ అయిపోయినా. అంటే ఎందుకు కారు విషయము అంటే ఒక వ్యక్తి అచీవ్మెంట్ అయినాక అది వేరే, ఇప్పుడు మీరు అన్నారు చూడు, ఆ ఎక్స్పీరియన్స్ చాలా వేరే. సో నెక్స్ట్ అదే మీ ఇప్పుడు ఎంత అసలు కృష్ణానగర్లో కారు అటు ఇటు తిప్పారు, అదే విధంగా మీ నాన్న వైపు వాళ్ళ గురించి అంటే ఆ ఊర్లో అంటే మావాడు ఇంత సక్సెస్ అయ్యాడు అనేసి అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? నాన్న సైడ్ కాదు కానీ, నాన్న సైడ్ అసలు మాకు అసలు కాంటాక్ట్ లేదని, మా అమ్మ సైడ్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఆటోలో వెళ్తున్నప్పుడు నా సాంగ్స్ వచ్చినప్పుడు అరే మా బొమ్మర్ది నా తమ్ముడు అని అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదంట. వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి ఇదిగో నా బొమ్మర్ది చూడు అని చూయించి మరీ చెప్పేవాళ్ళంట. అట్లా కాల్ చేశారు చాలాసార్లు, నాకు కాల్స్ వచ్చాయి, అట్లా మస్తు అనిపించేది. అరే మస్తు ఆ ఫీలింగ్ వేర్లే అన్న, వర్త్ అనిపిస్తుంది, వర్త్ అని అంటారుగా, అప్పుడు వర్త్ అనిపిస్తుంది నాకు నిజంగా. టైం వచ్చినప్పుడు ఏదైనా టైం వస్తేనే జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఇట్ వాస్ సో నైస్, బాగా అనిపించింది.